అంతర్జాలం గురువుకి స్వాగతం. తిరుమల కొండపైన వెంకటేశ్వర స్వామితో పాటు దర్శించుకోవలసిన ప్రదేశాలు ఉన్నాయి. అవి ఏంటో చూద్దాం. నంబర్ 1, శ్రీవారి పాదాలు. తిరుమల కొండలో కల్లా అత్యంత ఎత్తైన ప్రాంతం ఈ శ్రీవారి పాదాలు. వెంకటేశ్వర స్వామి భూమి మీద మొట్టమొదటిగా అడుగుపెట్టిన ప్రదేశమని భక్తుల నమ్మకం. నంబర్ 2, పాప వినాశం. ఇక్కడ స్నానం చేస్తే పాపాలు తొలగిపోతాయని భక్తులు నమ్ముతారు. ఇది అంజనాద్రి పర్వత ప్రాంతంలో ఉంది. ఇక్కడ గంగాదేవి గుడి కూడా ఉంది, దర్శనం చేసుకోండి. నంబర్ 3, ఆకాశగంగా. శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి ప్రతిరోజు జరిగే అభిషేకం కోసం ఈ ఆకాశగంగ నీటిని ఉపయోగిస్తారు. భద్రత కారణాల వల్ల ప్రస్తుతం నేరుగా జలపాతం కింద స్నానం చేయడానికి అనుమతి లేదు. కానీ భక్తులు ఆ పవిత్ర జలాన్ని తలపై చల్లుకోవటానికి ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. నంబర్ 4, శిలాతోరణం. ఈ శిలాతోరణం పుట్టి దాదాపు 100 కోట్ల ఏళ్ల అవుతుందని చెప్తారు. ఇది ప్రపంచంలో సహజంగా రాతితో ఏర్పడిన తోరణం. ఏషియాలో ఉన్న ఒకే ఒక్క రాతి శిలాతోరణం ఇదే. నంబర్ 5, జపాలి ఆంజనేయ స్వామి ఆలయం. అడవి మధ్యలో ఉండే ఆంజనేయ స్వామి ఆలయం ఎంతో ప్రశాంతంగా ఉంటుంది. ఇక్కడికి చేరుకోవటానికి దాదాపు 20 నుంచి 30 నిమిషాలు నడవాల్సి ఉంటుంది. దట్టమైన అడవిలో నడుస్తూ వెళ్తుంటే ఆ అనుభూతే వేరు. నంబర్ 6, వేణుగోపాల స్వామి ఆలయం. ఇక్కడ స్వామివారి దర్శనంతో పాటు హతీరాం బాబా గారి జీవ సమాధి కూడా దర్శించుకోవచ్చు. హతీరాం బాబా వెంకటేశ్వర స్వామితో కలిసి పాచికలు ఆడేవారని ప్రతీతి. ఈ ప్లేసెస్ ని దర్శించుకోవడానికి తిరుమలలో ప్రైవేట్ క్యాబ్స్ తో పాటు ఆర్టీసీ బస్సెస్ కూడా ఉంటాయి. 120 రూపాయల టికెట్ తో ఈ ప్లేసెస్ అన్ని దర్శించుకోవచ్చు. తిరుమల మాడవీధుల్లో చూడవలసిన ప్లేసెస్ ఏంటో మన ఛానల్లో వీడియో ఉంది, ఇక్కడ ట్యాగ్ కూడా చేస్తాను, ఒకసారి చూసేయండి. ఈ షార్ట్ నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇలాంటి మరెన్నో వీడియోస్ నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసి ఆల్ సెలెక్ట్ చేసుకోండి. సీ యు గైస్, బై.